నమస్తే. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చగలదా? కాశ్మీర్లోని వేర్పాటువాదులు అత్యంత కీలకంగా భావించే ఆర్టికల్ 370-35ను పునరుద్ధరించగలదా? అంటే అది అనుకున్నంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. లోకల్ నినాదంతో కాశ్మీర్ ప్రజల ఓటు బ్యాంకు కొల్లగొట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఎదురైన అనుభవాలకు మించిన పరాభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని పక్కన పెడితే పాలనాపరంగా ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో గతంలోలాగా పరిస్థితులు ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గతంలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్లో ఇతర ప్రాంతాల ప్రజలు కూడా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉండేది కాదు. 2019 ఆగస్టులో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. క్లియర్గా చెప్పాలంటే ఆ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాతే మండుతున్న మంచు కాశ్మీరంలో ప్రశాంతవదనం ప్రస్ఫుటించింది. ఇల్లు అలకగానే పండుగ కాదు అన్న చందంగా కాశ్మీర్లో గెలవగానే నేషనల్ కాన్ఫరెన్స్కు పండుగ కాదంటున్నారు రాజకీయ పండితులు. ప్రత్యేక పరిస్థితుల మధ్య జరిగిన ఎన్నికల్లో లోకల్ సెంటిమెంట్ను రగిల్చి కాశ్మీర్ ప్రజలను మార్చిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నాళ్లు అధికారాన్ని నిలబెట్టుకుంటుందనే నమ్మకం లేదు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో ఇక నుంచి ఢిల్లీ తరహాలోనే ప్రభుత్వం నడవాలి. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో కేంద్ర బలగాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్తో సరిహద్దు ప్రాంతం కావడంతో శాంతి భద్రతల విషయంలో అత్యంత కీలకం. సరిహద్దు బలగాల మోహరింపు ఒకవైపు అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పోలీసు వ్యవస్థ సైతం లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశానుసారంగానే నడవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాశ్మీర్లో ఈ ప్రాంతంలో వేర్పాటువాదాన్ని పెంచి పోషించే గ్రూపులను నిలువరించడం ఎంతో కీలకం కాబట్టి కాశ్మీర్లోనూ కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించక తప్పదు. ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణపై నేషనల్ కాన్ఫరెన్స్ ప్రజలకిచ్చిన హామీ నెరవేర్చడం అంత సులువైన పని కాదు. ఆర్టికల్ 370 పునరుద్ధరణపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ తీర్మానం చేసిన పార్లమెంట్ ఉభయ సభలు ఆ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయాలి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఆ అంశాన్ని అస్సలు పట్టించుకోదు. మండుతున్న కాశ్మీరంలో ప్రశాంత వాతావరణం కోసం 2019లో ప్రత్యేక ప్రతిపత్తిని హోదాను రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. నాడు విపక్షాలు గగ్గోలు పెట్టిన దేశ సంరక్షణ, సరిహద్దులో శాంతి పరిస్థితుల కోసం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత మాత్రాన నేషనల్ కాన్ఫరెన్స్ 370ని పునరుద్ధరించలేదు. కాశ్మీర్ ప్రాంత ప్రజల సెంటిమెంట్ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో కొంతవరకు సఫలం కావచ్చు, కానీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వారి ఆటలు సాగకపోవచ్చని చెబుతున్నారు రాజకీయ పండితులు. ప్రజల్ని ఓట్ల కోసం ఏమార్చడంలో ఉన్న శ్రద్ధ జమ్మూ కాశ్మీర్లోని స్థానిక రాజకీయ పార్టీలకు ఏనాడు లేదన్నది కాదనలేని వాస్తవం. వారసత్వ రాజకీయాలను పెంచి పోషించడం, కాశ్మీర్లోయ ప్రాంతంలోని యువతను రెచ్చగొట్టి ఆయుధాలుగా వాడుకోవడం తప్ప అక్కడి నేషనలిస్ట్ కాన్ఫరెన్స్, పీడీపీ లాంటి పార్టీలు చేసిందేమీ లేదు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందని, ప్రజాస్వామ్యంపై ప్రజలకున్న నమ్మకాన్ని ఈ ఎన్నికలు తెలియచేస్తున్నాయన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంలో బీజేపీ పనితీరు పట్ల గర్వపడుతున్నట్లు అన్నారు. జమ్మూ కాశ్మీర్ సంక్షేమం కోసం కృషి చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. हमने सिर्फ और सिर्फ समर्पण भाव से जनता के विकास के लिए काम किया है और मैं इसके लिए हरियाणा के मुख्यमंत्री भाई नायब सैनी जी और पूर्व मुख्यमंत्री श्रीमान मनोहर लाल जी की भरपूर तारीफ करता हूं, भरपूर प्रशंसा करता हूं. उन्होंने हरियाणा के विकास के लिए बहुत मेहनत की है. साथियों, जब जनता ऐसे काम को प्रोत्साहित करती है, नेक नियत और अच्छी नीति को सराहती है, तब काम करने की ऊर्जा भी दोगुनी होती है. हरियाणा ने भाजपा सरकार को प्रोत्साहित किया है. जम्मू कश्मीर ने भी भाजपा को प्रोत्साहित किया है. यह आशीर्वाद
हमें और भी अधिक मेहनत करने के लिए प्रेरित करते हैं। और मैं इसके लिए जम्मू कश्मीर और हरियाणा की जनता को भी फिर एक बार हृदय से बहुत बहुत साधुवाद करता हूं। आज के जनादेश से भारत को दुनिया की तीसरी बड़ी आर्थिक ताकत बनाने का संकल्प और मजबूत हुआ है। इस जनादेश ने भारत को दुनिया की स्किल कैपिटल बनाने के संकल्प को भी मजबूती दी है। आपने हर उस प्रेरणा को सशक्त किया है जिसका मकसद करोड़ों लोगों को गरीबी से बाहर निकालना है। ये जनादेश भारत को और अधिक सुरक्षित बनाने के लिए कठिन से कठिन फैसले लेने के लिए भी नया हौसला देगा। मैं आप सभी को, पूरे देश को फिर ये भरोसा देता हूं कि आने वाले 5 साल और तेज विकास के होंगे। हरियाणा विकसित होगा, जम्मू कश्मीर विकसित होगा, भारत विकसित होगा और ये हम करके दिखाएंगे। मैं एक बार फिर हरियाणा और जम्मू कश्मीर की जनता का आभार व्यक्त करता हूं। आप सब कार्यकर्ताओं का जितना अभिनंदन करूं उतना कम है। देश के कोने कोने में आज भारतीय जनता पार्टी जो कुछ भी है, हर संघर्ष को पार करते हुए भारतीय जनता पार्टी ने जनता के दिलों में जो जगह बनी है। ఇక ఎన్నికల ఫలితాలను ఓసారి విశ్లేషించుకుంటే జమ్మూ కాశ్మీర్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90, మొత్తం 3 విడతలుగా ఎన్నికలు జరగగా నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ గెలిచింది 42 కాగా బీజేపీ 29 స్థానాలు విజయాన్ని సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 6 అసెంబ్లీ స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఓట్ షేరును పరిశీలిస్తే ఎక్కువ స్థానాలు గెలిచిన నేషనల్ కాన్ఫరెన్స్ కంటే అత్యధికంగా బీజేపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. బీజేపీకి ఈ ఎన్నికల్లో 25.64% ఓట్లు పడగా నేషనల్ కాన్ఫరెన్స్కు 23.43, కాంగ్రెస్కు 11.97, పీడీపీకి 8.87 ఓట్లు పోలయ్యాయి. 2014లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 87 సీట్లలో బీజేపీ 25 స్థానాలు సాధించి పీడీపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో సీట్లు 90కి పెరిగాయి. అయితే గవర్నర్ కోటాలో 5 నామినేటెడ్ సీట్లు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ 48గా ఉంది. తాజా విజయంతో సంతోషంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతలతో చర్చించకుండానే తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని తెలిపారు. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు మా కూటమి నిరంతరం పోరాడుతుందని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. అయితే నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ నేతలు ఎన్ని రకాలుగా ఊహించుకున్నా జమ్మూ కాశ్మీర్లో పెద్దన్న పాత్ర మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.